పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ దాని అంతనార్థములో దివ్య బలి పూజకు ఉన్న వివిధ పేర్లలో మరొక పేరు అయిన ద హోలీ యూకరిస్ట్, ద మిస్టరీ ఆఫ్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హోలీ యూకరిస్ట్. అంటే దివ్య బలి పూజ యేసు ప్రభు యొక్క దివ్య శరీరము దివ్య రక్తముల పరమ రహస్యమే ఈ దివ్య సప్రసాదము. అంటే ప్రతి క్రైస్తవుడు జ్ఞానస్నానము ద్వారా యేసుక్రీస్తు శరీర రక్తాలను పరమ రహస్యముగా స్వీకరించి దేవుని కృపను అందుకొని నూతన జీవితపు శక్తిని పొందుకొని దేవుని బిడ్డలుగా తయారవుతూ ఉంటారు. యూకరిస్ట్ అంటే గ్రీక్ భాషలో కృతజ్ఞత అని మనము ముందు భాగాలలో తెలుసుకున్నాం. అంటే యేసు ప్రభు తన కడరాత్రి భోజన సమయములో గోధుమ రొట్టె ద్రాక్ష రసములను తీసుకొని కృతజ్ఞత తన తండ్రికి తెలిపాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనములో యేసు ప్రభు ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతావందనములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడు అని వారికి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. దీని అర్థం ఏమిటి అంటే పవిత్రమైన అర్చన కాండ కృతజ్ఞత బలి అనేది కేంద్ర బిందువు. అంటే దివ్య సప్రసాదం ప్రతి యాజకుడు తన సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరునికి సకల ఆశీర్వాదములకు అందులోనూ విముక్తికి రక్షణకు కృతజ్ఞతను చెల్లిస్తాడు. బైబిల్ పరిభాషలో యూకరిస్ట్ కృతజ్ఞత అంటే అనేది సర్వ విధాలైన సర్వ రకములైన ఆశీర్వాదాల సమ్మేళనం అనేది మనం తెలుసుకోవాలి, ధ్యానించుకోవాలి. ఇది ఎలా సాధ్యం అవుతూ ఉన్నది అంటే ఆదిమ అపోస్తులందరూ కూడా ఒక్కుముడిగా కూడి దివ్య బలి పూజ అయిన దివ్య సప్రసాదాన్ని అందరూ కలిసి జరుపుకొని ధ్యానించుకొని భుజించారు అని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా దీని గురించి పునీత పౌలు ఈ ఉపదేశాన్ని స్వయంగా ప్రభువు నుండే పొందుతుమి అని వ్రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 24వ వచనములో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండి పొందితిని. తాను అప్పగింపబడనున్న రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన లేదా సమర్పించబడిన శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ఆయనే స్వయంగా తన లేఖలో క్లుప్తంగా విపులీకరంగా రాయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరొక సందర్భం చూసినట్లయితే రొట్టె విరవడం అనేది ఎమ్మావూసు దారిలో నిస్సహాయత స్థితిలో మనస్సులతో నడుస్తూ ఉన్న శిష్యులకు కూడా యేసు ప్రభు వారికి దర్శనాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. వీరు అపోస్తులు కారు, కానీ అపోస్తులను అనుసరిస్తూ ఉన్న శిష్యులు. వారికి ఈ విధంగా మరొకసారి గుర్తు చేయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయము 30 నుండి 31 వచనాలలో యేసు వారితో కూడా భోజనమునకు కూర్చొనినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చాను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. ఇక్కడ మనం ధ్యానించుకోవలసిన మరొక సందర్భము, మరొక గొప్ప విషయం ఏమిటి అంటే ఇక్కడ వారి ఇద్దరి పేర్లలో ఒకరి పేరు మాత్రమే వ్రాయబడింది. అయితే ఆ ఒకరి పేరు కూడా క్లయోఫా అని మనము చదువుకుంటూ ఉంటాం. ఈ క్లయోఫా అనే అతడు ఎవరు అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభు యొక్క శిలువ పాదముల దగ్గర నిలబడిన
క్లోపా భార్య అగు మరియమ్మ అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈయన మరియమ్మ వేరొక మరియమ్మ అయిన క్లయోఫా అనేటటువంటి ఆమె భర్త అని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే మరొకరి పేరు ఎందుకు ఇవ్వబడలేదు అని అంటే, వేద పండితుల ప్రకారము ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించబోయేది, అనుసరించేది లేదా ఇతరులకు దాని గురించి వివరించబోయేది యేసు ప్రభువును నమ్మిన శిష్యులు. అది ఇప్పటి వరకు కొనసాగింది అంటే అది నువ్వు నేను ఆయన యందు ఉంచుకున్న విశ్వాసం అని గుర్తుపెట్టుకోవాలి. అదే ఈ దివ్య సప్రసాదం యొక్క గొప్ప పరమ రహస్యము. అంతేకాకుండా ఆదిమ అపోస్తుల సమయంలో ఈ ప్రార్థన, దైవిక అర్చన అనేది రొట్టె విరవడంతో ముడిపడి ఉంది. ఇవి రెండూ కూడా విడదీయరానటువంటి సంబంధం కలిగి ఉన్నదని మనందరం కూడా తెలుసుకోవాలి. అందుకే దీని పేరుని ప్రభువు భోజనము అని పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజ అనేది కడరాత్రి భోజనము యొక్క పవిత్రమైన అర్చన లేదా ప్రార్థన పునరావృతం చేయబడుతూ ఉన్నది అని. ఎందుకంటే యేసు ప్రభువే స్వయంగా ఈ బలిని తన జ్ఞాపకార్థంగా చేయమన్నాడని ఆదేశించాడని మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. పునీత జాన్ క్రిసోస్టమ్ అనేటటువంటి గొప్ప పునీతుడు 407వ సంవత్సరంలో పునీత పౌలు ఉపయోగించిన దానినే మరలా ప్రస్తావిస్తూ ఈ విధంగా రాస్తూ ఉంటాడు. అది ప్రభువు కడరాత్రి భోజనాన్ని సూచిస్తూ ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభు తన కడరాత్రి భోజనపు విందును ముగిసిన తర్వాత ఆయనే స్వయంగా గొప్ప ఆశ్చర్యకరమైన రహస్యంలోనికి అప్పగించబడ్డాడు అని ఆయన రాస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థము ఈ కృతజ్ఞతా బలి అంటే యూకరిస్ట్ అనేటటువంటి ఈ పదము మొదటి శతాబ్దము ఆఖరిలోనే లేదా 96 ADలోనే డిడాకే అనేటటువంటి గ్రంథములో కనిపిస్తూ ఉన్నది. ఈ డిడాకే అనే గ్రంథములో 14వ అధ్యాయంలో దివ్య బలి పూజను గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆన్ ద లార్డ్స్ డే యాజ్ యు కమ్ టుగెదర్ బ్రేక్ బ్రెడ్ అండ్ ఆఫర్ ది యూకరిస్ట్ having first confessed your sins so that your sacrifice may be pure. అంటే విశ్రాంతి దినమున మీరందరూ కలిసి వచ్చినప్పుడు దివ్య బలి పూజను సమర్పించి స్వచ్ఛంగా అంగీకార సూచకంగా ఉండుటకు ముందు మీరు మీ పాపములను ఒప్పుకొనండి అని వ్రాయడం చూస్తూ ఉన్నాం. అంటే 2వ శతాబ్దపు ఆఖరికల్లా యూకరిస్ట్ అనేటటువంటి మాట నలుమూలలా వ్యాపించడం మనం చూస్తూ ఉన్నాం. అందువలన దివ్య సప్రసాదము, దివ్య బలి పూజ అనేది నూతన నిబంధనలో ఒక పవిత్రమైన బలిగాను, దివ్యమైన బలిగాను, దీనిని దివ్య సంస్కారముగా యేసు ప్రభు యొక్క దివ్య శరీరక్తములుగా పరిగణించబడుతూ ఉన్నది. దివ్య సప్రసాదం అనేది నూతన నిబంధనలో యేసు ప్రభువు చేత స్థాపించబడిన ఒక గొప్ప పరమ రహస్యం. ఎందువలన అంటే అది 2 రకాలైన విభిన్నమైన జాతులు లేదా వర్గాలకు చెందిన పదార్థాలను అంటే గోధుమ అప్పమును, ద్రాక్ష రసమును దేవుడు అంటే తన తండ్రి అయిన యావే దేవుడికి సమర్పించే వాటినే యేసు ప్రభు తన శరీరక్తములుగా ఆధ్యాత్మిక ఆహారంగా మనందరికీ కూడా ప్రసాదించాడు. అందువలన దివ్య సప్రసాదము లేదా దివ్య బలి పూజ అనేది ఒక గొప్ప పరమ రహస్యమని, దీనిని గ్రీక్ భాషలో మిస్టేరియన్ మీన్స్ ఎ సీక్రెట్ హిడెన్ థింగ్ టు ది ఐ. గ్రీక్ భాషలో పరమ రహస్యం అంటే మానవ దృష్టికి నేత్రానికి అందనటువంటి ఒక గొప్ప మర్మం. అందువలన జాన్ క్రిసోస్టమ్ అనేటటువంటి భక్తుడు 407వ సంవత్సరంలో మరొక మాటను అంటాడు, వాట్ వీ బిలీవ్ ఈజ్ నాట్ ద సేమ్ వాట్ వీ సీ. అంటే మనం విశ్వసించేది మనం చూసేది కాదు, మనం చూసేది మన దృష్టికి కనిపించేది బ్రెడ్ అండ్ వైన్ రొట్టె రసములు మాత్రమే.
కానీ మనం విశ్వసించేది, నమ్మేది బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు పవిత్ర దివ్య శరీర రక్తములు అని మనకు బోధిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పునీత సిరిల్ ఆఫ్ జెరూసలేం 386వ సంవత్సరంలో ఈ విధముగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, యెరూషలేముకు చెందిన సిరిల్ అనేటటువంటి భక్తుడు యేసు ప్రభు పవిత్ర రక్తముల విందులో పాల్గొనట ద్వారా మనమందరము ఒకే శరీరముగా, ఒకే రక్తముగా క్రీస్తులోనికి తయారై లేదా మమేకమై ఆయన ప్రతినిధులుగా మనము తయారవుతూ ఉన్నాము అని ఆయన వ్రాసిన బైబిల్ వ్యాఖ్యానము దేని గురించి అంటే 2వ పేతురుకు సంబంధించిన వ్యాఖ్యానములో ఆయన ఈ విధంగా ఆయన మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని కడరాత్రి భోజనపు విందులో స్థాపించాడు. ఇది ఒక ప్రేమతో కూడిన వాతావరణంతో జరపబడిందని దానికి సాక్ష్యం మన పునీతుడైన యోహాను అని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో యేసు తాను ఈ లోకమును వేడి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయము గడియ సమీపించినది అని గ్రహించెను. ఈ లోకమున ఉన్న వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. అంటే అవధులు పరిమితులు లేని ప్రేమతో నిండిన వాడైన యేసుక్రీస్తు రొట్టెను తీసుకొని తన హస్తంలోనికి తీసుకొని కృతజ్ఞత చెల్లించి తన శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను లూకా సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి త్రుంచి వారికి వసుకుచు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం నుండి 28లో తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా వందనములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన కలిగిన నా రక్తము అని పలకడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదాన్ని తన శరీరాన్ని తన శిష్యులకు ఇచ్చుచు ఆయన వారందరికీ ఒక ప్రత్యేకంగా ఒకటి చేయమని ఆదేశించాడు. అది ఏమిటి అంటే ఈ పరమ రహస్యపు భోజనాన్ని జ్ఞాపకం ఉంచుకోమండి అని చెప్పడం. అంటే దీని అర్థం దానిని నిరంతరంగా కొనసాగించండి అని అర్థం. అంతేకాకుండా జాన్ క్రిసోస్టం అనేటటువంటి భక్తుడు మరొకసారి ఆయన ఇలా చెప్తూ ఉంటాడు, అలనాడు క్రీస్తే స్వయముగా తన శరీరాన్ని సమర్పించిన అదే మాటలను ఇలనాడు అపోస్తుల తర్ఫీదు తర్వాత వారి పరంపరలో వారి అధికారాన్ని అభిషేకం ద్వారా పొందిన గురువులు కూడా అదే మాటలను దివ్య బలి పూజలో ఉచ్చరిస్తారు. దీనిని ఇంకా ముందుకు చూసినట్లయితే ఇది నా శరీరం, ఇది నా రక్తం అనేవి సాధారణమైన మాటలే అయినా కానీ అవి సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు ఉపయోగించినటువంటి మాటలు. దేవుడు తన నోటి వాక్కు ద్వారా సృష్టించిన ఈ పరలోకమును భూలోకమును చేసినటువంటి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని యొక్క మాటలు. దేవుని వాక్కు ఎంత శక్తివంతమైనదో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుండి 11 వచనాలలో ఒకసారి మనం చదివినట్లయితే, వానయు మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడి వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును అని మనం చదువుకుంటూ ఉంటాం. అంతేకాకుండా కీర్తన 33వ కీర్తన 9వ వచనంలో ప్రభు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను, ఆయన ఆజ్ఞ ఇయ్యగా సమస్తము కలిగెను. దీనిని ఇంకా వేరే మాటలు అర్థం చేసుకోవాలంటే పునీత జాన్ డొమాసిన్ అనేటటువంటి భక్తుడు 749వ సంవత్సరంలో ఆయన రాసినటువంటి ఆన్ ది ఆర్థోడాక్స్ ఫెయిత్ అనేటటువంటి దాని గురించి 4వ అధ్యాయంలో 13వ భాగములో దేవుడు
తన నోటి ద్వారా భూమి ఆకాశాలను సృష్టించి రొట్టె ద్రాక్ష రసములను తన శక్తివంతమైన వాక్కు ద్వారా తన పవిత్రమైన శరీరక్తములుగా మార్చలేడా? అందుకే శరీరధారి అయిన సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు ఈ విధంగా పలికాడు, అదే ఇది నా శరీరము, నా రక్తము. మనము మరొక సందర్భములో పాత నిబంధన చదివినప్పుడు ఏలియా ప్రవక్తను గురించి కూడా వింటాం. పరమ దుష్టురాలైన జెజబెల్ మహారాణి ఏలియా ప్రవక్తను శిక్షించాలని చూసినప్పుడు ఆయన ప్రాణభయముతో ఎడారిలోనికి పారిపోయి దాక్కుంటాడు. అత్యంత అలసట కలిగిన క్లిష్టమైన ప్రయాణములో చేసి కృంగిపోయినప్పుడు, శక్తినంతా కోల్పోయినప్పుడు, దుఃఖముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి, ప్రభువు నా ప్రాణమును తీసివేయమని వెక్కి వెక్కి ఏడ్చి నిద్రలోనికి జారుకుంటూ ఉంటాడు. అప్పుడు ప్రభు దూత వచ్చి ఆయన నిద్రలేపి అతనికి రొట్టెను ఆహారంగా తీసుకొని వస్తాడు, ముంతడు నీళ్లు త్రాగిస్తాడు. ఆ పరలోకపు రొట్టెను తిన్న ఏలియా ప్రవక్త శక్తిని పుంజుకొని మరల 3 రోజుల పాటు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 18 వచనాల వరకు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనములో దివ్య బలి పూజ, యేసు ప్రభు యొక్క శరీరక్తములను ఆధ్యాత్మిక ఆహారంగా సమర్పించి ఆయన పవిత్రమైన కృపచేత పోషింపబడడానికి సంసిద్ధంగా ఉన్నదని ఆయన ఈ విధంగా సెలవిచ్చాడు. పునీత ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అనేటటువంటి భక్తుడు 110వ సంవత్సరంలో ఈ విధంగా ఆయన మరలా రాస్తూ ఉంటాడు. ద హోలీ యూకరిస్ట్, ద మెడిసిన్ ఆఫ్ ద ఇమ్మోర్టాలిటీ అండ్ యాంటీడోట్ టు ఎన్ష్యూర్ దట్ వీ షల్ నాట్ డై బట్ లివ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవర్ అనేటటువంటి ఈ మాటలను తాను రాసిన ఎపిస్టల్ ఆఫ్ ఎఫెసియన్స్ 20వ అధ్యాయంలో రాస్తాడు. ఈ దివ్య సప్రసాదము మృతులకు ఒక గొప్ప ఔషధము లాంటిది అని, నిర్జీవులకు నిత్య జీవము లాంటిది అని, నిత్య జీవం పొందుటకు ఒక విరుగుడు లాంటిది అని ఆయన రాస్తూ ఉంటాడు. అందువలన పునీత యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనములో జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున మాత్రమే జీవించును అని యేసుప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగములో మనము దివ్య బలి పూజ అనేది యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరక్తములుగా పరమ రహస్యముగా ఎలా వర్ణించబడిందని ధ్యానించుకున్నాం. కాబట్టి ఈ ఉద్దేశములతో మనము మరొకసారి దివ్య బలి పూజను గురించి మనము ఎక్కువగా ధ్యానించుకొని ఆధ్యాత్మిక వరములను పొందుటకు ఆ ప్రభువు చెంత వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.